భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సుమారుగా 18.17 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పాల్వంచ మండలంలోని ఐడీఓసీ కార్యాలయంకి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు శంకుస్థాపన చేశారు. పాండురంగాపురం శ్రీనివాస్ నగర్ కాలనీలో నూతనంగా నిర్మించనున్న 3 విద్యుత్ ఉపకేంద్రాలు, జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న ఎస్ఈ డివిజనల్ ఇంజనీరింగ్ కార్యాలయం, స్టోర్ కార్యాలయం, విద్యుత్ మరమ్మతుల కేంద్రాలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం వారు ప్రసంగించారు. రాష్ట్రంలో వస్తున్నటువంటి అభివృద్ధికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్ళారు, జపాన్ వెళ్ళారు. ఎక్కడ పోతే అక్కడ లక్షల కోట్ల ఎంఓయూ చేసుకుని అదనంగా పరిశ్రమలు టాటా సెంటర్స్ తో సహా తెచ్చుకోవడానికి ఎంఓయూ చేసి వచ్చారు. హైదరాబాద్ చుట్టూ క్లస్టర్స్ పెడతా ఉన్నారు, మూసీ రిజర్వేషన్ పెడతా ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తా ఉన్నారు. వీటన్నిటి వల్ల కరెంటు విపరీతంగా భవిష్యత్తులో కూడా పెరిగే పరిస్థితి. దానికి అనుగుణంగా కూడా కావాల్సినటువంటి పవర్ని ఎస్టిమేషన్ చేసుకొని కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఈనాటి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుంటూ ముందుకు పోతుంది. కేవలం థర్మల్ పవర్ కాకుండా థర్మల్ పవర్ తో పాటు అందుబాటులో ఉన్నటువంటి సోలార్ ని, అందుబాటులో ఉన్నటువంటి హైడ్రో పవర్ ని, అందుబాటులో ఉన్నటువంటి పంప్ స్టోరేజ్ పవర్ ని, అందుబాటులో ఉన్నటువంటి ఫ్లోటింగ్ సోలార్ పవర్ కూడా విండ్ పవర్ తో సహా అన్నింటినీ వాడుకొని దాదాపు ఒక 20,000 మెగావాట్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ కంటే క్లీన్ ఎనర్జీని కూడా రాష్ట్రానికి తీసుకోవడం కోసం ప్రణాళికాబద్ధంగా మనం తీసుకోవడం. భవిష్యత్తులో ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఈ రాష్ట్ర ప్రగతికి కానీ దీన్ని అందుకునే శక్తి బహుశా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంతో పోటీ పడేటువంటి రాష్ట్రం ఇది ఉండదనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలం. అంతా ప్రణాళిక మన ప్రభుత్వం ప్లాన్ చేసుకుంటూ పోతా